మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనమందరం కూడా నేర్చుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన తులమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి. గడిచిన కాలమంతయు గడిచిన దినములన్నీ మమ్మల్ని కాచి కాపాడి మా యొక్క జీవితంలో తండ్రి మనకు శ్రేష్టమైన ఈ ప్రభు దినాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవా, ఉదయకాల సమయం మొదలుకొని తండ్రి నీ యొక్క పాద సన్నిధానంలో చేరి అయా ఇప్పటి వరకు తండ్రి ప్రార్థన ద్వారా పాటల ద్వారా మేమందరము కలిసి నిన్ను మహింపరచుకుని ఉన్నాము. ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో నుంచి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించబోతూ ఉంటుండగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. ఇదిగో నీ బిడ్డలకును మాకును మా యొక్క జీవితాలకు తండ్రి ఏ వాక్యమైతే అవసరమై ఉంటూ ఉన్నదో ఆ వాక్యాన్ని తండ్రి బోధించడానికి తండ్రి నేను నిరుత మాత్రుని తండ్రి, నన్ను నీ శిలువ సాటును మరుగుపరుచుకొని నీ బిడ్డలకు కావాల్సినటువంటి మంచి ఆహారాన్ని తండ్రి మేము అందించుటకు కృప చూపించి సహాయం చేయండి. ఇదిగో అంధకార శక్తుల్ని సైతాన్ శక్తుల్ని మీరు దూరపరచండి, లయపరచండి తండ్రి. నీ కృప నీ ప్రేమ మా మీద ఉంచి మాకు సహాయం అందించగలరని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గతించిన ప్రభు దినం నుంచి ఒక ప్రభు దినం వరకు దేవుడు మనల్ని అందరినీ కూడా కాచి కాపాడి తన రెక్కల కింద భద్రపరిచి మన యొక్క జీవితంలో మనకు శ్రేష్టమైనటువంటి ఈ మంచి ఆదివారాన్ని దేవుడు అనుగ్రహించినందుకు మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి ప్రియుల. అందుకనే ప్రతి ఆదివారం కూడా మనం ఏం చేస్తాము, సంఘముగా సమకూడుకుంటూ ఎంతమంది వచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని మనసారా ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనని ఆరాధించుకుంటూ ఉన్నాం. ఆరాధనలో 5 భాగాలుగా ఉంటూ ఉన్నాయి. మొదటిగా ఏమిటి, ప్రార్థన ద్వారా దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాం. రెండవదిగా పాటల ద్వారా దేవుణ్ణి మహిమపరుచుకుంటూ ఉన్నాం. మూడవదిగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుంటూ దేవుడు ఏం తెలియజేశాడు మానవులకి, మనం ఏమి నేర్చుకుంటూ ఉన్నాము దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి అని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఆదివారం కూడా ఒక్కొక్క అంశాన్ని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. గతించినటువంటి ఆదివారంలో ఏ వాక్యాన్ని ఏ అంశాన్ని మనం నేర్చుకున్నాము అంటే నోవా గురించి మనం నేర్చుకుని ఉన్నాం. ఈరోజు కూడా అనేక మంది భక్తులు ఉన్నారు, వారి గురించి మనం నేర్చుకుంటూ ఈ లోకంలో వారు ఎలాగ జీవించారు, మనం ఎలా జీవించగలుగుతూ ఉన్నాము అన్నటువంటి విషయాన్ని కొన్ని నిమిషాల పాటు దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. చూడండి నాతో పాటు పరిశుద్ధ గ్రంథంలో నుంచి దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన కనుక అతడు ఆ వస్తువులను సీనారు దేశంలోని తన దేవతాలయమును తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. ఎవరంటే ఈయన రాజైనటువంటి నెబుకద్నెజరు ప్రియులారా. ఈ నెబుకద్నెజరు ఎలాంటి వాడో తెలుసా? ఆనాడు భూప్రపంచంలో భూమి మీద ఉన్నటువంటి వారిలో అనేక మంది రాజుల కంటే కూడా గొప్పవాడిగా ఈ యొక్క నెబుకద్నెజరు రాజుని మనం చూడగలం. ఈయన్ని ఏం చేశాడు? దేవుడు ఇశ్రాయేలు యూదా ప్రజలు చేస్తున్నటువంటి పాపముల విషయమై వారు దేవుని యొద్దకు రాలేక దేవుని యొక్క మాటలు వినక వారు పూర్తిగా దేవుని నుండి దూరమైపోతూ ఉన్నప్పుడు ఈ అన్యరాజు అయినటువంటి బబులోను రాజు అయినటువంటి ఈ నెబుకద్నెజర్ని దేవుడు ఆశీర్వదించినాడు. ప్రియులారా, ఏమంటూ ఉన్నాడు? యూదులు నా యొక్క మాట వినటం లేదు, వారు 70 సంవత్సరములు బబులోను యొక్క చెరలోనికి
వెళ్ళిపోతారు, దాసులుగా చేయబడతారు, వారు అక్కడ అనేకమైనటువంటి హింసలు శ్రమలు పడతారు అని చెప్పేసి అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు ఏం చేశారంటే వారికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినారు ప్రియులారా. కానీ ఆనాడు ఉన్నటువంటి యూదులు ఏం చేశారు? ఎన్ని మాటలు దేవుని యొక్క మాటలు చెప్పినప్పటికీ కూడా వారి యొక్క హృదయాలలో దేవుని యొక్క మాటలను ఉంచుకొనక, దేవుడంటే భయం లేక భక్తి లేక ఇంకను యూదా దేశంలో ఉన్నటువంటి ఈ యూదుల గురించి ఈ బబులోను రాజుకు అప్పగించి ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఏం చేశాడు? యెరూషలేము యొక్క దేశాన్ని మొత్తము కూడా ముట్టడి వేశాడు. ముట్టడి అంటే యుద్ధానికి సిద్ధమైపోతూ ఉన్నారు. అందులో ఉన్నటువంటి వారిని తీసుకొని తన యొక్క దేశంలోనికి దాసులుగా చేసుకోవాలని వారినందరినీ కూడా ఏం చేశాడంటే తన దేశంలోనికి దాసులుగా కొనుక్కోబడ్డారు. ప్రియురా, మా చిన్నవి ఎవరు అరవద్దు, అడిగితే వాళ్ళకి అర్థమైంది. అయితే వెంటనే చూడండి, ఇక్కడ చదువుకుంటే వారిలో ఎవరెవరు ఉన్నారో చూడండి. అక్కడ 3వ వచనంలో రాజు అస్పెనేజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీల రాజవంశములలో ముగ్గులై కురూపము లేక సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి బబులోను విద్యను భాషను వారికి నేర్పుము అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ప్రియులారా, ఎవరైనా బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుకి నపుంసకుల అధిపతి అయినటువంటి అస్పెనేజుకి కొన్ని ఆజ్ఞలు అక్కడ ఇచ్చి ఉన్నాడు. ఇదిగో మనము యూదా దేశంలో నుంచి తీసుకుని వచ్చినటువంటి రాజవంశీయులకు చెందినటువంటి వారు, ఇదిగో యవనస్తులుగా ఉన్నటువంటి కొంతమందిని వారు ఎలాగ ఉండాలంట? వారికి ఏ వంక కూడా ఉండకూడదు. వారి యొక్క ముఖము కానీ, వారి యొక్క కాళ్ళు కానీ, వారి యొక్క చేతులు కానీ మంచి అందం కలిగినటువంటి వారిగా ఉండాలి. వారికి ఎటువంటి లోపము లేనటువంటి వారు ఉన్నట్టయితే వారిని మన యొక్క బబులోను యొక్క రాజగృహంలోనికి తీసుకుని వచ్చి ఈ బబులోనులో ఉన్నటువంటి విద్యను, అలాగనే వారికి ఏం తెలిసి ఉండాలంట? తత్వజ్ఞానము తెలిసి ఉండాలి. ప్రియులారా, అప్పుడు వారిలో ఎంతమందిని దేవుడు ఆ యొక్క బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఏర్పరచుకున్నారు అంటే 4 మనం ఇక్కడ చూడగలం. ఎంతమందినమ్మా? 4 మనం ఇక్కడ చూడగలం. ఎవరెవరు వాళ్ళు అంటే వారే చూడండి కింద వచనములో, మరియు రాజు తాను భుజించు ఆహారముల నుండి తాను పానము చేయు ద్రాక్షారసము నుండి అనుదినము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, హజర్యా అను వారు వీరిలో ఉండిరి. చేసి దాసులుగా తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారంట? దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నటువంటి వారు 4 యవనస్తులు ఆ యొక్క బబులోను యొక్క రాజగృహంలో ఉన్నారు. ప్రియులారా, వాస్తవంగా ఆ యొక్క నపుంసకులైనటువంటి అధిపతికి అస్పెనేజుకి ఏం చెప్పాడు? వారు మంచి ఏ యొక్క లోపము లేనటువంటి వారిగా ఉండాలా, వారు తత్వజ్ఞానం తెలిసినటువంటి వారిగా ఉండాలా, వారు రాజవంశానికి చెందిన వారై ఉండాలని ఆ యొక్క అస్పెనేజుకు రాజైనటువంటి నెబుకద్నెజరు చెప్పాడు. ఇప్పుడు దాసులుగా ఉన్నటువంటి వారిలో ప్రాముఖ్యమైనటువంటి వారు మనకు తెలిసినటువంటి వారు ఎంతమంది ఉన్నారంటే 4 రాజవంశీకులు ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. వీరు ఎలా ఉన్నారంట? యవనస్తులుగా ఉన్నారు. దేవుడంటే భయము, భక్తి, విశ్వాసము కలిగినటువంటి యూదుల యొక్క పిల్లలుగా వీరు 4 ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే వీరి గురించి ఆ అస్పెనేజుకు రాజు ఏం చెప్పాడంటే, నేను తినే ఆహారములోనే వాళ్ళకి పెట్టండి, ఇదిగో 3 సంవత్సరాల పాటు వారిని పోషించి ఆ తర్వాత నా దగ్గరకు తీసుకొని రమ్మని ఆ యొక్క అస్పెనేజుకు రాజు సెలవిచ్చి ఉన్నాడు. ప్రియులారా, కానీ మనకు పుట్టినటువంటి కుమారులు కుమార్తెలైతే దేవుడంటే భయం లేక భక్తి లేక విశ్వాసము లేక ఈనాడు అనేక మంది లోకములోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ వీరు ఎలాగున్నారంట? వాళ్ళు బబులోను రాజ్యములో దాసులై ఉన్నప్పటికీ కూడా
వారు దేవుని అంటే భయము, భక్తి, విశ్వాసము కలిగినటువంటి ఒక మంచి యవనస్తులుగా ఈ దానియేలు, షడ్రక్, మేషకు, అబేద్నెగోలను మనము చూస్తూ ఉన్నాం. అప్పుడు కింద వచనంలో చూడండి ఏమని ఉన్నదంటే 8వ వచనంలో, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి ఏం చేశాడట? రాజు చెబుతూ ఉన్నాడు, అయా ఆ ఇశ్రాయేల్లో బాలులైనటువంటి వారికి, ఆ యవనస్తులకి ఇదిగో ద్రాక్షారసమును అలాగనే ఆహారమును నేను తిని ప్రతి తిండి కూడా వారికి పెట్టండి అని చెప్పేసి ఈ రాజు ఆజ్ఞాపించినప్పటికీ కూడా ఈ దానియేలు ఏమంటూ ఉన్నాడు అంటే, అయ్యా నా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నేను గైకొని ఉంటూ ఉన్నాను, దా యొక్క ఆజ్ఞను నేను మేరలేను. ఎందుకో తెలుసా? నీవు పంపించే ఆహారంలో ద్రాక్షారసం అనే మత్తు పదార్థం ఉన్నది. అలాంటి మత్తు పదార్థము, పానీయము నేను తాగకూడదు అని చెప్పేసి నా దేవుని చేత నేను బోధించబడిన వాడై ఉన్నాను కనుక నన్ను నేను అపవిత్రపరుచుకోను అని దానియేలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియుల, వాస్తవంగా ఎవరు? ఒక ఎక్కడో దాసరికమైనటువంటి బబులోను రాజు కింద దాసులుగా ఉన్నాడు. దాసులుగా ఉన్నప్పటికీ కూడా తన యొక్క విశ్వాసాన్ని ఆయన పోగొట్టుకోలేదన్నటువంటి విషయాన్ని మనము చూడాలి. ప్రియులారా, ఈనాడు మనం కూడా ఏం చేస్తాము? అనేక చోట్ల పనులకు వెళ్తూ ఉంటాం. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనము ఈ ఆదివారం ఏం వెళ్దాంలే దేవుని యొక్క సన్నిధానానికి, మనం వెళ్ళటానికి అక్కడ కుదరదు కదా అని చెప్పేసి అనేక మంది కూడా దేవుని యొక్క ఆరాధనకు రాలేక మానుకునే వారిగా ఉంటూ ఉన్నారు. కానీ దానియేలు దాసరికములో ఉన్నప్పటికీ కూడా, దాసుడిగా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించలేదన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ప్రియులారా, అప్పుడు చూడండి కింద వచనంలో చదువుకుంటే ఆయన ఏమంటూ ఉన్నాడో, తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలుకు కృపా కటాక్షము ననుగ్రహించను కనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను. ఏమన్నాడట? దేవుడు ఏ దాసులుగానైతే బబులోను దేశానికి ఇదిగో యూదా ప్రజలను పంపించి ఉన్నాడో, ఎప్పుడైతే ఈ యొక్క దానియేలు నపుంసకుల అధిపతి అయినటువంటి అస్పెనేజుకు తెలియజేస్తూ ఉన్నాడు, అయ్యా నీవిచ్చే భోజనము తిని, నీవిచ్చే ద్రాక్షారసము తాగి నన్ను నేను పాపంలోనికి నెట్టివేసుకోలేను. ఈ లోక సంబంధమైనటువంటి జీవితము కొంతవరకే. ఒకవేళ నేను ఈ లోకంలో నా ఇష్టానుసారంగా నేను జీవించినట్టయితే ఆయన చూపించినటువంటి ఆ పరలోక రాజ్యములో నేను చేరలేను కనుక నేను ఈ ఆహారము భుజించలేను అని చెప్పేసి ఆ అధిపతికి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియుల, చూశారా? భౌతిక సంబంధమైనటువంటి ఆహార విషయంలో దానియేలు ఎంత కరెక్ట్గా ఉన్నాడో, ఎంత నిజాయితీ కలిగి ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఎలా వస్తుంది యొక్క నీతి నిజాయితీ? దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యములో పెంచబడుతూ ఉన్నప్పుడు, దేవుణ్ణి మన హృదయానుసారంగా ఆయన యొక్క సన్నిధిలో మనము కూర్చొని ఆయనను ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఇట్టి మంచి ఆలోచనలు మనకు కూడా దేవుడు పుట్టిస్తాడన్నటువంటి ఆ సత్యాన్ని మనము గ్రహించాలి. ప్రియులారా, దానియేలు వాస్తవంగా రాజు పెట్టినటువంటి ఆ భోజనాన్ని తినాలా, రాజు ఇచ్చినటువంటి ఆ ద్రాక్షారసమును ముట్టాలా. కానీ ద్రాక్షారసం అనేది మరి ఈ లోకంలో మద్యముతో సమానముగా ఉన్నది కనుక ఇట్టి ద్రాక్షారసాన్ని నేను ముట్టుకోకూడదు, నేను అపవిత్రుని కాకూడదు, నేను పరిశుద్ధునిగా ఉండాలా. దేవుడు మోసే ద్వారా ఇచ్చినటువంటి దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారము ఈ లోకంలో నేను జీవించాలని ఇదిగో బబులోను దేశంలో ఉన్నప్పటికీ కూడా తన యొక్క విశ్వాసాన్ని ఆయన పోగొట్టుకోలేదు. ప్రియుల, మరి నీ నా జీవితంలో దానియేలు ఎలాగైతే విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి, దేవుడంటే భయము కలిగి, భక్తి కలిగి జీవిస్తూ ఉన్నాడో, మనకున్నటువంటి ఈ జీవితంలో క్రైస్తవులుగా దేవుడు క్రీస్తు మనల్ని పిలిచి ఉన్నాడు. అయ్యా, ఈ లోకంలో నుంచి ప్రత్యేకంగా నా కొరకు ఉండండి, మీరును దేవుని యొక్క వాక్యాన్ని వినండి, గ్రహించండి, మారు మనస్సు పొంది బాప్తిసము పొంది మీరు సంఘములో చేర్చబడి నా ఆజ్ఞల ప్రకారం ఈ లోకంలో జీవించమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా మనకి సూచిస్తూ ఉన్నాడు. ప్రియుల, మనం ఏమి చేయాలా?
క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము, క్రీస్తును ధరించుకొని క్రీస్తు రక్తములో కడగబడ్డటువంటి మనము కూడా దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించకుండా ప్రతి ఆదివారం కూడా దేవుని యొక్క సన్నిధానములో మనం ఆయన పరిశుద్ధ స్థలములో మనము కూడా జీవించేవారిగా ఉండాలి ప్రియుల. అప్పుడు చూడండి కింద వచనములో చదువుకుంటే ఆయన అంటున్నాడు, మీకు అన్నపానములు నియమించిన రాజుకు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనపడనేలా. అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు. అయ్యా, రాజు చెప్పినటువంటి ఆజ్ఞ అతిక్రమిస్తే ఏమైపోతారు? కత్తితో పాటు తన యొక్క శిరస్సును తీసివేస్తారు ప్రియులు. దానియేలు రాజు ఇచ్చేటువంటి యొక్క ఆహారము, ఈ యొక్క ద్రాక్షారసాన్ని నీవు త్రాగాల. నీతో పాటు నీ ఈడు పిల్లలైనటువంటి అనేక మంది ఉన్నారు కదా, వారు మంచి ఆహారాన్ని తింటూ ఉన్నప్పుడు వారు ఎదుగుతూ ఈ యొక్క లోకములో భౌతికంగా ఉన్నతంగా వారు ఉంటూ ఉన్నారు. నీవు ఆహారము తినగా కూరగాయలు లేకపోతే భోజనము నువ్వు తిన్నట్టయితే నీ ముఖము చూడటానికి సరిగా ఉండదయ్యా. అప్పుడు రాజు నన్ను అడుగుతాడు, నీవు ఈ దానియేలుకి ఎలాంటి ఆహారము పంపించావు, ఇతని ముఖము ఇలాగ ఎందుకున్నది అని నన్ను అడుగుతారు. కనుక రాజు ద్వారా నాకు ప్రాణాపాయం వస్తుంది అని ఈ యొక్క అస్పెనేజు అంటూ ఉన్నాడు ప్రియులను. నిజంగా రాజు యొక్క మాటను ఎవరైనా ధిక్కరించగలరా? ఎందుకు? ఆనాడు ఉన్నటువంటి లోకంలో రాజ్య పరిపాలన జరుగుతూ ఉన్నప్పుడు రాజు ఏ ఆజ్ఞ అయితే ఇస్తాడో ఆ ఆజ్ఞల ప్రకారము ప్రజలు నడుచుకునేవారిగా ఉంటూ ఉన్నారు. కానీ రాజాజ్ఞకు కూడా భయపడక, దేవుడంటే భయపడి దేవుని యందు విధేయత కలిగి నేను ఈ ఆహారమే తింటానయ్యా, నాకు నీళ్లు కూరగాయల ఆహారమే నాకు ఇవ్వండి, వారి ముఖం కంటే కూడా నేను అలాగనే మంచి ఆరోగ్యంగా ఉంటాను అని దేవుని మీద నమ్మకం కలిగినటువంటి దానియేలు ద్రాక్షారసాన్ని ముట్టలేదు ప్రియులారా. ఏం చేస్తుందంట? సామెతల గ్రంథంలో మనం చదువుకుంటూ ఉన్నప్పుడు ద్రాక్షారసము మనుషుల్ని వెగ్గిరింత పాలు చేస్తుందంట ప్రియులారా. అంటే ఒక మనిషి మద్యము తాగితే తన యొక్క ఆలోచనను, తన యొక్క అన్నీ కూడా కోల్పోయి ఈ లోకంలో ఎలాగంటే అలాగ నడుచుకునేవారిగా ఉంటారు. అందుకే దానియేలు ఏమంటూ ఉన్నాడంటే, నా దేవునికి నేను దాని యొక్క ఆజ్ఞల్ని నేను గైకొనేవాడిగా ఉండాలని చెప్పేసి దేవుని ఎదుట చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఎలాంటి వాడు దానియేలు చూడండి, కింద వచనంలో చదువుకుంటే, నపుంసకుల అధిపతి దానియేలు హనన్య, మిషాయేలు, అజర్యా అనువారి మీద నియమించిన నియమాకులతో దానియేలు ఇట్లనను, భోజనమునకు శాఖ ధాన్యాదులను, పానమునకు నీళ్లును నీ దాసులముకు మాకిప్పించి దయచేసి 5 దినముల వరకు మమ్మను పరీక్షించుము. అయ్యా, ద్రాక్షారసాన్ని ముట్టకూడదు. ద్రాక్షారసం అనేది పాపముతో కూడినది. ఈ లోకములో సారాయి కానీ మందు కానీ అది పాపముతో కూడినదయ్యా, అలాంటి వాటిని మేము ముట్టుకోకూడదు అని చెప్పేసి దానియేలు తన యొక్క యజమానుడైనటువంటి ఆ నపుంసక అధిపతిని వేడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు యవనస్తులను చూడండి, తల్లిదండ్రుల యొక్క మాటలు వినక దేవుని యొక్క సన్నిధానానికి రాలేక లోకంలో అనేక మంది కూడా మరణించే వారిగా ఉంటూ ఉన్నారు ప్రియులారా. అనేక మంది పబ్బులతోటి, అనేక మంది మందు షాపులలో, అనేక మంది పేకాటలలో, అనేక మంది ధూమపానాలు చేస్తూ వారి యొక్క జీవితాలని త్వరగా కోల్పోతున్నటువంటి వారిగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు? వారు దేవుని యొక్క చెంతకు రాలేక, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము నడుచుకోలేక ఈ లోకంలో అనేక మంది యవనస్తులు తమ ప్రాణాలని పోగొట్టుకునేవారిగా మనము చూస్తూ ఉన్నాం. వెళ్తారు అక్కడికి, మందు తాగుతారు, మందు తాగి డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ఏమైపోతారు? వారు ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులకు క్షోభాన్ని మిగిల్చేవారిగా చూస్తూ ఉన్నాం. అయితే ఈ దానియేలు ఎలా ఉన్నాడంటే తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చేవాడిగా ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తనను పుట్టించినటువంటి దేవుని యొక్క ఆజ్ఞలకు సైతము దేవుని యొక్క దృష్టిలో విధేయత కలిగి, దీన మనస్సు కలిగి, అయ్యా ఈ యొక్క ద్రాక్షారసాన్ని నేను ముట్టుకోకూడదు, నా దేవుని యొక్క ఆజ్ఞ ఇది అని చెప్పేసి దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడ్డటువంటి వాడిగా మనము చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదమ్మా, దానియేలు ఎలాంటి వాడో తెలుసా? నిత్యము రోజుకు 3 మార్లు దేవునికి ప్రార్థన చేసేవాడిగా దానియేలును మనము చూడగలం ప్రియులారా. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి
దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనము. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనిను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఏం చేస్తున్నాడంటమ్మ దానియేలు? దర్యావేస్తున్నటువంటి రాజు ఏం చేశాడు? ఇదిగో ఈ యొక్క లోకములో, ఈ యొక్క బబులోను దేశములో, మాదీయ పార్శిక రాజ్యములో 30 రోజుల వరకు కూడా ఏ దేవుని దగ్గర ఏ ఒక్కరూ కూడా ప్రార్థన చేయకూడదు. ఇదిగో నా దగ్గరే ప్రార్థన చేయాలా, మీరు నన్ను మాత్రమే వేడుకోవాలని చెప్పేసి ఒక శాసనం అనేది అక్కడ చేయించి ఉన్నాడు ప్రియులారా. కానీ దానియేలు ఏం చేశాడు? రాజాజ్ఞ కంటే కూడా లోకాన్ని, భూమిని, ఆకాశాన్ని, మానవులు నిర్మించినటువంటి ఆ తండ్రి అయినటువంటి దేవునికి మాత్రమే నేను మొరపెడతాను అని చెప్పేసి దానియేలు తన ఇంటికి వెళ్ళి మోకాళ్ళతోటి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈనాడు మనం మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నామా? క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నాం, క్రీస్తులోనికి వచ్చాం, క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నాం. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాము? అసలు నిలవబడి కూడా ఒక 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేనటువంటి దీనస్థితిలోనికి మనము దిగజారిపోయాం ప్రియులం. కానీ ఈ దానియేలు ఎలా ఉన్నాడు? ఆయన బబులోను దేశంలో దాసులుగా ఉన్నప్పటికీ కూడా ఆ రాజాజ్ఞకు భయపడక తను పుట్టించినటువంటి ఆ దేవునికి మోకాళ్ళు ఉని ముమ్మారు రోజులో 3 సార్లు దేవునికి మొరపెట్టేవారిగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియులారా. మన యొక్క జీవితంలో కూడా దానియేలు ఎలాగైతే ప్రతిరోజు కూడా ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు, మనకు సమయం కొలేనిది కూడా మోకరించి ఆ యొక్క దేవునికి మనం ప్రార్థన చేసినట్టయితే నీ కుటుంబంలో ఏదైనా బాధ, నీ కుటుంబంలో ఏదైనా శ్రమ, లేకపోతే మన యొక్క కుటుంబంలో సాతాను యొక్క శోధన, ఇలాంటివి ఏ ఉన్నప్పటికీ కూడా ప్రార్థన ద్వారా జయించవచ్చు అని దేవుని యొక్క గ్రంథము మనకు సెలవిస్తూ ఉన్నది ప్రియులు. నిజంగా బైబిల్లో చూస్తూ ఉన్నప్పుడు భక్తులు అనేక మంది కూడా ప్రార్థన చేస్తారు. ఒక యోబును మనం చూస్తూ ఉన్నప్పుడు యోబు ఏం చేశాడు? తన యొక్క శరీరానికి కురుకులతో నిండి అల్లాడిపోతూ, తన యొక్క శరీరంలో ఏ అవయవం కూడా సరిగా లేకుండా కురుకులతో బాధపడుతూ, చిల్ల పెంకులతో తన యొక్క శరీరాన్ని గీక్కుంటూ ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రార్థన అనేది మానలేదు ప్రియుల. ఎందుకో తెలుసా? ఒకవేళ నా శరీరానికి అపాయం రావచ్చు, లేకపోతే ఒకవేళ నా యొక్క శరీరాన్ని, నా యొక్క ప్రాణాన్ని యొక్క లోకంలో నేను కోల్పోవచ్చు. కానీ నా దేవునికి నేను ప్రార్థన చేసినట్టయితే ఏ లోకంగా నేను మరణించినప్పటికీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆ పరలోక రాజ్యంలో నేను దేవునితో పాటు బ్రతకగలను, దేవునిలో జీవించగలను కదా అని చెప్పేసి ఆ యోబు నిశ్చయించుకున్నటువంటి వాడిగా మనము చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రియులారా, క్రైస్తవ యొక్క జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యంగా ఉండాలి ప్రియులారా. దానియేలు యవనస్తుడిగా ఉన్నాడు. ఈ దానియేలుకు ప్రార్థన చేయమని ఎవరు నేర్పించారు? తమ యొక్క తల్లిదండ్రులు నేర్పించారు. అయ్యా, దేవుడు మనకు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు, ప్రతి ఒక్కరూ కూడా తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేయాలా, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా ఆయనలో మనం ఉండాలా అని చెప్పేసి తల్లిదండ్రులు ఆ దానియేలుకు, యవనస్తుడైనటువంటి ఆ దానియేలుకు నేర్పించినటువంటి వాడిగా మనము చూస్తూ ఉన్నాం. మనము కూడా ప్రియులారా, ప్రతి ఆదివారం దేవుని యొక్క సన్నిధానంలో ఉంటున్న మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని మన యొక్క హృదయంలో భద్రపరుచుకుంటూ ఇంటికి వెళ్ళిన తర్వాత మన యొక్క పిల్లలకు కూడా అయ్యా, దానియేలైనటువంటి ఈ యొక్క యవనస్తుడు ఎలాగైతే ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడో, నా జీవితంలో కూడా మన యొక్క కుమారులు, కుమార్తెలకు కూడా ప్రార్థన అనేది నేర్పించేవారిగా మనమందరం కూడా ఉండాలి. ఎందుకో తెలుసా? దానియేలంతటి వ్యక్తే ముమ్మారు దేవునికి మొరపెడుతూ ఉన్నాడంటే, మనం మొరపెడితే దేవుడు ఆశీర్వదించడా అమ్మా? మనం మొరపెడితే మన యొక్క కుటుంబాలని దేవుడు బాగుపరచడా? మనము ఏది అడిగినా కానీ దేవుడు ఇచ్చేవాడిగా ఉంటూ ఉన్నాడు ప్రియులను. అయితే ఎలా అడగాల? ప్రార్థన ద్వారా మోకాళ్ళ కింద వేసి మోకాళ్ళ ద్వారా దేవుణ్ణి మొరపెట్టుకునేవారిగా మనం అందరం కూడా ఉండాలని ఈ యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. అందుకనే దేవుడు చూడండి, ప్రార్థన గురించి అనేక విషయాలలో దేవునికి
ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి ఒకసారి తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. చూడండి ఒకసారి తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16-17. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఏమంటున్నాడంట? ఎల్లప్పుడూ కూడా సంతోషముగా ఉండాలని నీ జీవితంలో. ఎందుకు? క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నాము కనుక. యేసుక్రీస్తు వారి యొక్క లోకములో ఎన్ని శ్రమలు అనిపించినా, ఎన్ని బాధలు అనిపించినా, తన తండ్రి అయినటువంటి దేవునికి ప్రతినిత్యము కూడా ఆయన మోకరించి దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు కనుక క్రీస్తు వలె మన యొక్క జీవితాలు కూడా ఆయన వలె కట్టుకోవాలి అని అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క తెస్సలోనిక సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? ఎడతెగక ప్రార్థన చేయుడి, అలాగనే ప్రతి విషయమునందు కృతజ్ఞాస్తులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏమిటమ్మా? నా యొక్క బిడ్డ, నా యొక్క కుమార్తె ఈ లోకంలో నాకు మొరపెట్టాలా, ఎల్లప్పుడూ కూడా నాకు ప్రార్థన చేయాలా, నాకు విన్నవించుకోవాలా అని చెప్పేసి దేవుని యొక్క చిత్తము అని ఈ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. ఇప్పుడు దానియేలు ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన బబులోను దేశంలో దాసుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన ద్రాక్షరసమునైనను మద్యమునైనను త్రాగక ప్రతి నిత్యము ప్రతిరోజు కూడా తన ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఆయన మోకరించి యెరూషలేము వైపు తన యొక్క ముఖాన్ని తిప్పుకొని ఆయన ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ నా జీవితంలో కూడా మనము కూడా ఈ యొక్క భూలోకంలో అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి బాధలు, అనేకమైనటువంటి సాతాను శోధనల ద్వారా ఈ లోకంలో మనం హింసింపబడుతూ ఉన్నప్పటికీ కూడా మనము ప్రార్థన అనేది దేవుని యొక్క సన్నిధానంలో చేస్తే దేవుడు మనలన్నీ కూడా మన శ్రమల్ని, మన యొక్క బాధల్ని ఏదైనా తీయగల సమర్థుడు అని ఆ ప్రార్థనలో మనము జ్ఞాపకం చేయాలి. ఇంకా ఏమంటూ ఉన్నాడు? ప్రార్థన విషయంలో అనేక విషయాలలో చూస్తూ ఉన్నాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మనము చదువుకుంటే పౌలు మనకు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. నాకు ఒక బాధ ఉన్నది, వేరే మనుషుడికి అది చెబితే ఆ మనుషుడు తీర్చగలడా? మన యొక్క బాధ తీర్చలేడు ప్రియులారా. ఎందుకు? మన బాధను అతను ఇంకొక రీతిగా తీసుకొని మనల్ని హేళన చేయవచ్చు, లేకపోతే ఇంకొక విధాలుగా అనేకులకు చెప్పి మనల్ని హింసించడానికి అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ దేవుడు ఏమంటూ ఉన్నాడో తెలుసా? దేని గురించి చింతపడకుడి కానీ. మీరు దేని గురించి కూడా చింతపడవలసినటువంటి అవసరం లేదు. నాకు ధనము లేదే, లేకపోతే నాకు ఉండటానికి ఇల్లు లేదే, లేకపోతే నాకు శరీరానికి ఆరోగ్యం లేదే అని చెప్పేసి ఈనాడు అనేక విధాలుగా మనం ఏం చేస్తూ ఉంటాము? చింతపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఏంటి నా యొక్క కుటుంబంలో యొక్క శ్రమలు, ఏంటి నా యొక్క కుటుంబంలో అనారోగ్యము, ఏంటి ఇతరుల ద్వారా యొక్క నిందలు, ఏంటి ఇతరుల ద్వారా మనం మోసపోవటం ఏంటి అని మన యొక్క కుటుంబాలలో అనేకమైనటువంటి చింతలు ఉంటాయని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. కానీ దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఎలా ఉండాలో తెలుసా? దేవుని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయమునందు ఏం చేయాలంట? ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయాలా. ఎవరు తీర్చగలరమ్మ మన యొక్క బాధలు? ఎవరు తీర్చగలరు ఈ యొక్క లోకములో? అందుకనే దేవుడు అంటాడు, మనుషులు నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలన్నాడు. ప్రియులా, ఎవరిని నమ్మకూడదట? మనుషుడు ఒక మనిషిని మోసం చేయగలడు, కానీ దేవుడు మోసం చేస్తాడు మనల్ని. దేవుడు అన్యాయస్తుడు కాదు. లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుని కూడా పరలోక రాజ్యంలో నుంచి ఆయన చూస్తూ ఏ బిడ్డకు ఏది అవసరం అయి ఉన్నదో, ఏ బిడ్డ ఏ బాధలలో ఉన్నాడో అని చెప్పేసి ఆయన మన బాధల్ని, మన యొక్క చింతల్ని ఆయన తీర్చేవాడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, అయితే ఈ దానియేలుకు కలిగినటువంటి ఈ యొక్క చింత, ఈ యొక్క బాధ ఎవరు తీరుస్తూ ఉన్నాడు? దేవుడు తీర్చేవాడిగా ఉన్నాడు. అప్పుడు దానియేలు దేవుడు ఏం చేశాడో తెలుసా?
ఉన్నతంగా ఆ యొక్క దేశంలోనే ప్రాముఖ్యమైనటువంటి 4 ముగ్గులై ఉంటే ఆ ముగ్గులలో దానియేలు శ్రేష్ఠుడిగా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు? రాజు తర్వాత అంతటి రాజుగా ఉన్నాడు దానియేలు. ఆ యొక్క బబులోను దేశంలో దాసుడిగా ఉన్నప్పటికీ కూడా దేవుడంటే భయము, దేవుడంటే విశ్వాసము, దేవుడంటే భక్తి కలిగి తన యొక్క జీవితంలో దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఉన్నాడు కనుక ఎక్కడో ఉండవలసినటువంటి ఆయన రాజగృహములో ఉండేవాడిగా ఉన్నాడు. ఎందువల్ల? దేవునికి ప్రార్థన చేయటం వల్ల, దేవుని యొక్క మాటలు వినటం వల్ల, ఆయనకు లోబడటం వల్ల, తాను గర్వపడకుండా దేవుని యొక్క సన్నిధిలో దీన మనస్సు కలిగి ఉండటం వలన దేవుడు దానియేలును హెచ్చించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రియులారా, దానియేలుకు ఉన్నటువంటి మరొక జ్ఞానం ఏమిటో తెలుసా? ఒకరు కలలు కంటే ఆ కలల భావాన్ని తెలిపేటువంటి ఆ జ్ఞానాన్ని దానియేలుకు అనుగ్రహించినాడు. ప్రియులారా, నెబుకద్నెజరు ఒక కల కన్నాడు. ఆ కల కని ఆ కళను మర్చిపోయాడు. ఆ కళ భావాన్ని ఎవరు చెప్పాడు? ఈ దానియేలే చెప్పాడు. ప్రియులారా, అట్టాటి నెబుకద్నెజరు కల కంటే ఆ కళల్ని కూడా ఈ దానియేలు వివరించినటువంటి వాడిగా ఆ బబులోను దేశంలో మనము చూడగలం. అందుకనే ప్రియులారా, దానియేలు ఇంత గొప్పగా ఆశీర్వదించబడటానికి, ఇంత గొప్పగా జ్ఞానాన్ని సంపాదించడానికి ఏది కారణము అంటే ఆయన యందు భయము, భక్తి, విశ్వాసం కలిగి దేవునికి ప్రార్థన చేయటం వల్ల ఆయన దేవుడు గొప్పగా చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుడు ఇంకా ఏమంటూ ఉన్నాడో తెలుసా? చూడండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? నిత్యము దేవునికి ప్రార్థన చేశాడు. చూడండి, నాతో పాటు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని. ఇంకా చాలా రాత్రి ఉండగా ఆయన పెందల కాడనే లేచి బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అమ్మా, యేసుక్రీస్తుకు ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఏమన్నా ఉన్నదా? ఆయన దేవుని కుమారుడు, దేవాతి దేవుడు, సర్వోన్నతుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఈ భూమి, ఆకాశము, సమస్త మానవాళి ఆయనను బట్టే నిర్మించబడి ఉన్నవి. అట్టి వాడు ఏం చేస్తూ ఉండనంట? ఆయన పెందల కాడే లేచి ప్రయాణమై, మనం లేస్తామా పెందల కాడ? మనము పడుకుంటే 7-8 దాకా కూడా లేం. కానీ ఆనాడు ఉన్నటువంటి మనుషులు ఎలా ఉన్నారట? పెందల కాడే వేకువజామున్నే లేచి దేవునికి మొరపెట్టుకునేవారు. ఎందుకో తెలుసా? వేకువజామున్నే లేస్తే నా యొక్క మనస్సు, నా యొక్క హృదయము ప్రశాంతతగా ఉంటుంది. నా దేవునికి మొరపెడితే ఆ సమయంలో నన్ను చూస్తాడు అన్నటువంటి ఆలోచన కలిగి ఆనాడు ఉన్నటువంటి యూదులు, ఇశ్రాయేల్ ప్రజలు, దేవుని నమ్ముకున్నటువంటి వారు పెందల కాడే లేచి దేవునికి మొరపెట్టుకునే వారిగా ఉన్నారు. ఇంకా ఎలా ఉన్నట్టు ఆయన చాలా రాత్రి ఉండగా ఆయన పెందల కాడనే లేచి బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా నున్నవారు ఆయన కోసము వెళ్ళి ఆయన్ను కనుగొని, యేసుక్రీస్తు ఒక్కడే వెళ్ళిపోతూ ఉన్నాడు, పెందల కాడ లేస్తూ ఉన్నాడు. ఆయన తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నేను ఆయా ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాను, దేవుని యొక్క స్వార్థ ప్రకటిస్తూ ఉన్నప్పుడు నీ యొక్క బిడ్డలు మారు మనసు కలిగి ఇదిగో నా యందు విశ్వాసం ఉంచి నిన్ను మహింపరచినట్లు ఇదిగో నీకు మొరపెడుతూ ఉన్నారు అని ఆయన పెందల కాడే యేసుక్రీస్తు వారు లేచి ఆయన ఏకాంతముగా కొండకు వెళ్ళి ప్రార్థన చేసినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా ప్రియుల మన యొక్క జీవితంలో కూడా ఎవరి ప్రార్థన వారిదే, ఎవరి విశ్వాసము వారిదే. మనము కూడా వ్యక్తిగత ప్రార్థనలో మనము చేసుకుంటూ మన యొక్క కుటుంబంలో కూడా ప్రార్థనలు నడిపించుకునే వారిగా ప్రతి స్త్రీ పురుషులు ఉండాలని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే ప్రార్థన వల్ల గొప్ప గొప్ప మేలులు పొందిన వారు బైబిల్లో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక అపోస్తులైనటువంటి పౌలు నిత్యము కూడా ప్రార్థన చేసేవాడు. ఒక పేతురు, అపోస్తులైనటువంటి పేతురు ఎల్లవేళలా దేవుని యొక్క చెంతలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఒక యోహాను, అపోస్తులు, ఆ తర్వాత అనేక మంది ప్రవక్తలు, రాజులు, దేవుని నమ్ముకున్నటువంటి వారు సైతం కూడా ఆయనకు మొరపెట్టినటువంటి వారిగా మనము చూడగలిగారా. చూస్తే ఇంకా ఎవరెవరు ప్రార్థన చేస్తూ ఉన్నారంటే ఎక్కువగా దావీదు మహారాజు చేసేవాడు. చూడండి ఒకసారి సమూయేలు గ్రంథము, రాజు సైతం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి సమూయేలు గ్రంథము
రెండవ గ్రంథం, సమూయేలు రెండవ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. 7:18. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిన కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతట వాడను? నా కుటుంబము ఏ పాటిది? ఎవరమ్మైనా రాజు యూదులందరి మీద, ఇశ్రాయేల్ అందరి మీద కూడా ఆ రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి దావీదు మహారాజు తన ఇంటిలోని లోపలికి వెళ్ళి మోకరించి యెహోవాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా తండ్రి, ఇంతగా హెచ్చించటానికి నేను ఏ పాటి వాడిని, నేను ఎంతటి వాడిని? ఎక్కడో గొర్రెలు కాచుకొనిచున్నటువంటి నన్ను తీసుకుని వచ్చి ఈ ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా నన్ను నియమించి ఉన్నావు. అంత మాత్రమే కాదు, నా సంతానంలో నుండి తరతరము కూడా ఈ యొక్క రాజ్యములో రాజుగా కూర్చుండడం మానడు అని నీవు నాకు సెలవిచ్చి ఉన్నావు. నా కుటుంబము ఏ పాటిదేయా అని దావీదు మహారాజు తగ్గింపు స్వభావం కలిగి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈనాడు మనకు తగ్గింపు స్వభావం ఉన్నదా? దేవుని ఎదుట మనం విర్రవీగుచున్నామా? లేకపోతే దేవునిలో మనము గర్వపడుతున్నామేమో? జాగ్రత్త ప్రియులారా. ఎందుకంటే ప్రియులారా, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, తనను తాను ఈ లోకములో హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడని మనము గుర్తు చేసుకోవాలి. కాబట్టి దానియేలు ఏం చేసి ఉన్నాడు? తన జీవితంలో తగ్గించుకున్నాడు. నా దేవుడే నాకు సర్వస్వం అనుకున్నాడు. లోక సంబంధమైనటువంటి యొక్క ఆహారము, ఈ యొక్క మద్యము, ఈ యొక్క ద్రాక్షరసము నాకు ప్రాముఖ్యము కాదు. నా దేవునికి నేను మొరపెట్టుకోవాలా అని చెప్పేసి రాజాజ్ఞకు కూడా భయపడక తన ఇంటిలోనికి వెళ్ళి రోజుకు 3 మారు ప్రార్థన చేశాడు. నీ నా జీవితంలో కూడా ప్రియులారా మనము ప్రార్థన చేసుకోవాలి. ఎల్లప్పుడూ సమయం ఉన్న కొలది, అది ఇంటిలోనా, చర్చిలోనా, లేకపోతే మనము మరి ఎక్కడన్నా వేరే ప్రదేశంలో, వేరే ప్రాంతంలో పని నిమిత్తమై వెళ్ళినా కానీ 5 నిమిషాలన్నా దేవుని యొక్క సన్నిధానంలో మనం మోకరించి ఆయనకు ప్రార్థన చేసినట్టయితే ఎన్ని దేవుడు మనకిస్తాడు. కనుక దానియేలు వలె మన యొక్క జీవితాన్ని దేవునిలో కట్టుకోవాలని, దానియేలు వలె దేవుని యందు విధేయత కలిగి ఉండాలా, దానియేలు వలె తగ్గింపు స్వభావం కలిగి ఉండాలా. ఎప్పుడైతే మనం తగ్గింపు స్వభావం కలిగి ఉంటామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. కనుక మనమందరం కూడా దానియేలు వలె ఉండాలని చెప్పేసి ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ, ఈ మాటలను నన్ను కూడా హెచ్చరిక చేసుకుంటూ, ఓపికతో మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే సమయం ఇప్పటికే